మహావీరుడి స్ఫూర్తితో శాంతియుత సమాజాన్ని నిర్మిద్దాం. అహింస సత్య మార్గాలను అనుసరించాలన్న చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో దూసుకుపోతున్న రాష్ట్రం. జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఏపీ పంచాయతీరాజ్ శాఖ. రేపే పార్లమెంటు ముందుకు అమరావతి బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టనున్న అమిత్ షా. ఏఐ సాయంతో ప్రజల నైపుణ్య స్థాయిలను గుర్తిస్తున్నాం. పరిశ్రమల అవసరాలకు మ్యాపింగ్ చేస్తున్నామన్న లోకేష్. రాజధాని కోసం రైతులు 30,000 ఎకరాలు ఇచ్చారు. బాధ్యత మాదేనన్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. ఏపీ సిపిడిసిఎల్లో అధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష. పీఎం సూర్యగర్ లో వోల్టేజ్ సమస్యలపై చర్చ. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత పర్యటన. లబ్ధిదారులకు స్వచ్ఛ రథాలు, ఇండక్షన్ స్టవ్లు పంపిణీ. కృష్ణా జిల్లా చల్లపల్లి పిఎస్లో బాణాసంచా పేలుడు. గాయపడిన వారిని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరామర్శ. విశాఖలో మౌనిక మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి. మౌనిక అంత్యక్రియలు చేసిన తండ్రి వేణుగోపాలరావు. మూసీ ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష. మూసీపై ప్రజల అభిప్రాయాలు స్వీకరించాలని నిర్ణయం. ఏప్రిల్ 11న పూలే సావిత్రిబాయి విగ్రహాల ఏర్పాటు. పనులను పరిశీలించిన మంత్రులు పొన్నం, కొండా సురేఖ. సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు. ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా ఆలోచనలు ఉన్నాయని వెల్లడి. అధికారులతో సిపి సజ్జనర్ సమావేశం. హనుమాన్ జయంతి వేడుకలపై చర్చ. రేపటి నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించాయని నిరసన. హైదరాబాద్లోని కూకట్పల్లిలో దారుణం. 2 కుమారులను చంపి తల్లి ఆత్మహత్య. హనుమకొండలో విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం. విద్యుత్ షాక్తో అవుట్సోర్సింగ్ ఉద్యోగి మృతి. తెలంగాణకు వర్ష సూచన. ఇవాళ రేపు పలు చోట్ల వడగళ్ల వాన పడే అవకాశం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ప్రధాని ప్రశంసలు. షా ప్రసంగం అద్భుతమని కొనియాడిన మోదీ. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్. శబరిమల గోల్డ్ స్కామ్ పై స్పందించడం లేదని విమర్శ. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న అసోం సీఎం. డాన్స్ వేసిన సీఎం హిమంత బిశ్వ శర్మ. నూతన సీఈఓగా విలియం వాల్చ్ ను నియమించినటువంటి ఇండిగో. గతంలో బ్రిటిష్ ఎయిర్వేస్ సీఈఓగా పనిచేసిన విలియం వాల్చ్. సూరత్లో అగ్ని ప్రమాదం. 4 మహిళలు సహా బాలుడు సజీవ దహనం. టీవీకే అధ్యక్షుడు విజయ్పై కేసు నమోదు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన. నాటో దేశాలపై మరోసారి ట్రంప్ ఆగ్రహం. సహకరించని దేశాలకు చమురు ఇచ్చే ప్రసక్తే లేదని వెల్లడి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు.